మంచిగా వండుకో లేకుంటే. ఫస్ట్ టైం అయితే ఫ్యామిలీ తోటి శ్రీశైలం వెళ్తున్నాం. మధ్యలో టీ బ్రేక్ అంటే కొద్దిసేపు అట్లా ఆగి చాయ్ తాగి స్టార్ట్ అవుదామని చెప్పి చాయ్ కూర కాయినాం ఇక్కడ. శ్రీశైలం అయితే పోతున్నాం. అనుకోకుండా ప్రోగ్రామ్ వేసుకున్నాం, అందుకే సడన్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. ఇదే జడ్చర్ల టోల్గేట్. ఇప్పుడు టోల్గేట్కి ఫస్ట్ టోల్గేట్ అనమాట ఎంట్రీ అయింది మేము. ఇదే జోగులాంబ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా టెంపుల్ లెక్క బాగా కట్టింది అసలు. విగ్రహాలు, రైల్వే స్టేషన్ బాగుంది. నువ్వు మంచి కూర్చోడాడు, మంచి కూర్చొని సీట్లో పడుతుంది. జోగులాంబ రైల్వే స్టేషన్ చూర్రా మంది లేరా చూర్రారా మంచిగా. కందుకూరు అనుకోకుండా మా ఊరు ఇట్లా కలిసి మా ఊరు ఇట్లా అటే పోతారట. అక్కడి నుంచి వెళ్ళి అరుణాచలం పోతారట. బాగా నేర్చుకుని పిచ్చండి. పిచ్చా అట్టు పిచ్చి సూపర్గా ఎక్కువ రైల్వే స్టేషన్ అయితే. వీడికి వచ్చినాక మన కాదుకూరలు కలిసి ఇదే జోగులాంబ టెంపుల్ కనిపించేది. అటు సైడ్ పోవాలి, కార్ పార్కింగ్ ఇటు సైడ్ వేసుకోము. ఇటు సైడ్ అవతల చెరువు ఉంటుంది అన్నమాట. ఆ చెరువులో స్నానం చేసి అటు పోవాలి. ఇదే చెరువు. జోగులాంబ టెంపుల్ అంటే 5వ శక్తిపీఠం. ఇదే చెరువు దీనికి. ఇక్కడ స్నానాలు చేసి వెళ్తారన్నమాట. ఇది జోగులాంబ టెంపుల్. ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి. ఓన్లీ ఎందుకు జోగులాంబ టెంపులా? దిస్ ఇస్ జోగులాంబ టెంపుల్. వీడికైతే మేము ఫస్ట్ టైం వచ్చినాం. వీళ్ళైతే నన్ను అనుకోకుండా పట్టుకొచ్చారు అసలు నైట్ ఈ గుడికి. జోగులాంబ టెంపుల్ క్రెడిటా అన్నకి. ఇద్దరు కలిసి ప్లాన్ చేసిరు. శ్రీశైలం అన్న చెప్పిండు కదా. నువ్వు నైట్ ప్లాన్ చేసి పోయి పట్టుకొచ్చారు. పొద్దుగా లేచేసరికి గుళ్ళు ఉన్నాం మేము. ఇదేంటిదో ఇది కూడా నాకు తెలియదు ఏంటిదో. ఓల్డెస్ట్ టెంపుల్స్ బాగున్నాయి.
ఒకటి మెయినా 100-200 దొరుకుతుండొచ్చు. మెయిన్ టెంపుల్ అది. తీసుకున్నా పయ్యాలి కానీ మీకు సపోర్ట్ ఉంటుంది. కొద్ది దూరం ఒళ్ళు టెంపుల్ బాగుంది. అంటే ఎన్నో శక్తిపీఠం ఇది? 5వ శక్తిపీఠం. నడుస్తున్నాగా పూతకి నడు నడు. దేవుళ్ళకి వచ్చినారు. కాలభైరవ. ఇదే టెంపుల్, ఇది గోపురం. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి పోవడం. ఇదే అమ్మవారి 5వ శక్తిపీఠం జోగులాంబ. జోగులాంబ టెంపుల్. వాన అయితే పడుతుంది అప్పుడే. మంది అయితే ఓవర్ లేరు. దర్శనం అయితే జల్దీ కంప్లీట్ అవుతుంది. కొబ్బరికాయలు ఎవరి దగ్గర అయిపోతుంది. తిరగాలంటే మస్తు ప్లేస్ ఉన్నది. ఇలా తిరిగేటోళ్ళు కావాలంటే మస్తు ప్లేస్ ఉంది అంటున్నా తిరగని. దర్శనం అయితే అయిపోయింది. వేరే టెంపుల్ చూడడానికి పోతున్నాం. ఇక్కడ అన్ని శివలింగాలే ఉంటాయంట. దర్శనం అయితే అయిపోయింది. పోతాను ఇక. నవరాత్రులు నవరాత్రులు వచ్చినప్పుడు ఆ రోజు అమ్మవారు ఇంకా టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ యాగంటి టెంపుల్కి వెళ్తాను. అక్కడ ఆ వీడియో పెడతా.